హాయ్ అండి. ఫ్రెంచ్ ఫ్రై అయితే ఇలా ట్రై చేయండి. చాలామంది ఆలు ఉడికించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవి మళ్ళీ తీసి వేపుతూ ఉంటారు. కానీ సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఒక 5 స్పూన్ల వరకు, కొద్దిగా వాము, వంట సోడా, సాల్టు, కారము, 2 స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకున్నాను. పుల్లగా ఉంటే బాగుంటుందని. చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి. పిల్లలు ఆడుతూ పాడుతూ తినేస్తారు. చక్కగా ఏదైనా సాస్ పెట్టినట్టయినా, చట్నీ ఇచ్చినట్టయినా ఒట్టిగానే తినేస్తారు. అసలు ఒట్టివే బాగుంటాయి. లేదు మీరు పప్పుచారు, చారు, రసము అలాంటివి చేసుకునే అంచుకు కూడా బాగుంటాయి. చాలా బాగుంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఉప్పు కారం కలిసేటట్టు కలుపుకొని పిండి అంతా కూడా మనం తర్వాత వాటర్ పోసుకుంటూ కాస్త చిక్కగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకొని ఆలు కట్ చేసుకొని తోలు తీసి కట్ చేసి కడిగి పెట్టుకున్న ఆలు అందులో వేసేసుకోండి. ఒక్కొక్కటి ఇంకా వేడి ఆయిల్లో ఒక్కొక్కటి వేసామనుకోండి చక్కగా ఫ్రై అయిపోతాయి. చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అయితే ఇంకా వద్దు అంటారండి. ఎంత చేసినా సరే ఇంకా కావాలంటారు. మా మనవరాలకు చాలా ఇష్టం కాబట్టి ఎప్పుడు ఆలు కూర కానీ ఇది కానీ చాలా ఇష్టంగా తింటాయి. అందుకనే చేశాను. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా తినొచ్చు. అట్లానే పిల్లలకి ఎక్కువగా కోల్డ్ అయ్యేటప్పుడు మీరు చిన్న టిప్ అనుకోండి, నువ్వుల నూనె తీసుకొని బొడ్లో వేయండి. ఆ కోల్డ్ అంతా కూడా పోతుంది. చాలా చిన్న టిప్, ఎవరికి తెలియదు, ఎవరు చెయ్యరు కూడా. ఎప్పటికప్పుడు పిల్లలకి ముక్కు కారినట్టు ఎక్కువ రోజులు తగ్గక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. అలాంటి పిల్లలకి రోజు నైట్ టైం పడుకున్నప్పుడు ఒక డ్రాప్ వేస్తే చాలు బొడ్లో, ఆ కోల్డ్ అంతా కూడా తగ్గిపోతుంది వాళ్ళకి. అంతేకాదండి, ఎప్పుడు ఏ వాటర్ అయినా సరే బాయిల్ చేసి చల్లగా అయినాక పిల్లలకైనా పెద్దలైనా తాగినట్లయితే ఆరోగ్యంగా ఉండొచ్చు. కొద్దిగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోండి. చూసారు కదా, చాలా టేస్ట్గా క్రిస్పీగా, అసలు నవ్వులుతుంటే లోపల సాఫ్ట్గా ఉన్న పైన కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉన్నాయండి. అందుకే చెప్తున్నా, రసమైన పిల్లలకి స్నాక్ లాగా ఇచ్చిన, టైంపాస్కి అయినా చేసుకొని తినండి. చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేస్తే కదా ఏదైనా టేస్ట్ తెలిసేది. ఓకేనా? బాయ్ అండి. ఒకసారి ట్రై చేయండి.